మై ఛానల్ అలాగే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్. ఏంటిది అని చూస్తున్నారా, ఎర్రగా ఉంది అని చెప్పేసి జాడీలో పెడుతున్నారండి. ఇదైతే మామిడికాయ పచ్చడి అనమాట. కాదు మామిడికాయ తొక్కు పచ్చడి అనమాట. మా అమ్మ అయితే పట్టారు మామిడికాయ తొక్కు పచ్చడి. బకెట్లో నుంచి జాడీలోకి వెళ్ళి షిఫ్ట్ చేస్తున్నారని చూస్తున్నారా, పట్టి బకెట్లో పెట్టారనమాట. మూడో రోజు అయితే మనం పచ్చడి తిప్పాలి కదా, సో అదైతే జాడీలో తిప్పడానికి కావాలని చెప్పి బకెట్లో పెట్టి తిప్పేసిన తర్వాత జాడీలోకి అయితే షిఫ్ట్ చేస్తున్నారు. సో ఇదైతే మేము ఇంతకు ముందు పట్టేసాము. ఇది పచ్చడి ఇంతకు ముందు మామిడికాయ తొక్కు పచ్చడి కాకుండా నార్మల్ పచ్చడి పట్టాము, ముక్క పచ్చడి. సో ఆ రోజు నుంచి ఫుల్ డీటెయిల్గా మేము ఎలా క్లీన్ చేసాము, ఎలా కట్ చేసాము అన్నది మేము చూపిస్తాము, చూసేయండి ఓకేనా. ముందైతే మామిడికాయని వాటర్లో వేసాము అనమాట. వాటర్లో వేసి క్లాత్తో తుడిచి తర్వాత ఇలా అయితే కట్ చేస్తున్నాం అనమాట. ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ దానిలో ఉన్న జీడి అనేది ఉంటుంది కదా, సో ఆ జీడిని కూడా తీసేసి ఈ విధంగా అయితే క్లీన్ చేస్తున్నాము. దీనిలో ఏదైతే ఉంది కదా సన్నగా, సో ఇది కూడా అయితే తీసేయాలి. ఇది కూడా ఉంటే పచ్చడి ఎక్కడ పాడైపోతుంది అని చెప్పేసి ఇది కూడా తీసేశారు మా వదిన వాళ్ళు. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత మా వదిన అయితే ఏం చేసిందంటే పక్కన మా అమ్మకి ఇచ్చిందనమాట. ఇక్కడ ఇద్దరైతే కట్ చేస్తున్నారు టోటల్ గా ఈ పచ్చడి చేయడానికి, ఈ పీసెస్ కట్ చేయడానికి. ఒకటి మా అమ్మ అండ్ ఇంకొకటి మా నాన్న, ఇద్దరైతే పీసెస్ కట్ చేస్తున్నారు. ఈ పచ్చడి అయితే ఎవరు పడుతున్నారని మీకు తెలుసుకోవాలనిందా? ఇదిగోండి ఈ పెద్ద మనిషి ఈ పచ్చడి పట్టేది. ఎలా పచ్చడి పడుతుందో చూడండి ఈ పెద్ద మనిషి. ఈ రాశి మేడం గారు కూడా మాకు పెద్ద హెల్ప్ చేశారనమాట. మామిడికాయ ముక్కల్ని క్లీన్ చేసి, క్లీనింగ్ తో అయితే పచ్చడి ఆగిపోతుంది. ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంది. తినడం ఏదైనా ఈజీ, చేయడానికి అయితే చాలా కష్టంగా ఉంటుంది. నాకు ఫేవరెట్ పచ్చడి ఏదిరా అంటే, నాకు చికెన్ తీసుకొచ్చి పెట్టిన తినను కానీ మామిడికాయ పచ్చడి పప్పు వేసి పెడితే మాత్రం కమ్మగా తింటాను. సో కట్ చేశాడు కదా మా నాన్న, ఇందాక కట్ చేసింది మా అమ్మ తీసుకుంది అనమాట. తీసుకుని మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుంటుంది మేము సరిగ్గా క్లీన్ చేసామా లేదని చెప్పేసి. చెక్ చేసుకుని అప్పుడైతే ఈ పీసెస్ కింద కట్ చేసింది. కట్ చేసిన వాటిని ఒక హాఫ్ డే అయితే ఎండలో పెట్టామన్నమాట. పెట్టిన తర్వాత ఈవినింగ్ టైం అయితే ఈ బ్యాచ్ ప్రిపేర్ చేస్తాము. ఇదైతే మొత్తం 4 మానికల వరకు మాకు వచ్చిందనమాట. సో దీనికి సరిపడా ఉప్పు అండ్ కారం ఇంకా పసుపు అయితే వేశారు, మెంతి పిండి, ఆవపిండి. ఈ కారం అయితే మేము మిల్లు దగ్గర తెచ్చామన్నమాట. కారం అండ్ మెంతి పిండి, ఆవపిండి, గానుగు నుంచి నూనె తెచ్చుకున్నాం అనమాట. ఈ మొత్తం మిల్లు దగ్గర నుంచి తెచ్చుకున్నాము. అప్పటికప్పుడు మేమేం ప్రిపేర్ చేసుకోలేదు ఈ బ్యాచ్కి అయితే. సో అందుకని చెప్పేసి మిల్లు దగ్గర కొనుక్కుని ఒక 4 మానికల వరకు ఇవ్వండి అని చెప్పేసి అంటే వాళ్ళే ఇచ్చారు. అది తెచ్చుకుని మేము కొలతలు చూసుకుని పచ్చడి అయితే పడుతున్నాం ఇప్పుడు. సో దీనికైతే మనం పచ్చడి చేస్తున్నప్పుడు కానీ పచ్చడి పట్టేసిన తర్వాత కానీ వాటర్ అయితే అస్సలు తగలకూడదంట. ఇన్కేస్ వాటర్ తగిలితే కనుక ఆ పచ్చడి అయితే వెంటనే పాడైపోతుంది, ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉండదు. మనం ఉప్పు ఎందుకు యాడ్ చేస్తున్నామో తెలుసా? అందరికీ తెలుసు, బట్ నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి ఉప్పు అయితే యాడ్ చేస్తామన్నమాట. అది నాకు పెద్ద గ్రేట్ విషయం అనమాట. చూస్తున్నారు కదా, ఇదైతే ఇప్పుడు మా అమ్మ మొత్తం మిక్స్ చేసేసింది. ఇది మిక్స్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఈ పౌడర్స్ అదంతా ముక్కకైతే బాగా పట్టాలి కదా. సో పట్టిన తర్వాత జాడీలోకి అయితే షిఫ్ట్ చేసేసింది. సో ఇప్పుడైతే మళ్ళీ మేము ఫ్రెష్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇది 2 మానికల పచ్చడి అనమాట. ఇది కూడా అంతే సేమ్. ఫస్ట్ అయితే తెచ్చిన మామిడికాయలను అయితే వాటర్లో పెట్టేసి కొంచెం సేపు ఉంచాక తర్వాత క్లాత్తో క్లీన్ చేసాము. క్లీన్ చేసిన తర్వాత కట్ చేశారనమాట. కట్ చేసిన తర్వాత సేమ్ యాజ్ ఈజ్ జీడి ముక్కలు జీడి ఉంది కదా, సో మామిడికాయల్లో అదైతే తీసి క్లీన్ చేసి దానికి ఉన్న పేపర్ లాంటిది ఉంది కదా అది కూడా తీసేసి క్లీన్గా తర్వాత అయితే పచ్చడి స్టార్ట్ చేస్తారనమాట. అప్పుడే స్టార్ట్ చేయరు, ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత కొలతలు చూసుకుని ఇదిగోండి ఇలా ప్రిపేర్ చేసుకుంటారనమాట. అన్ని దగ్గర పెట్టుకుని ఈ బ్యాచ్ ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం మేము కారం అయితే మిల్లు దగ్గర నుంచి పట్టించాము. మా అమ్మాయి మిరపకాయలు తెచ్చి కారం ఆడించింది మిల్లు దగ్గర. సో మేము తెచ్చిన కారం ఏదైతే ఉందో అంతకుముందు తెచ్చిన కారం అది మొత్తం అయిపోయింది. ఎందుకంటే మేము 4 మానికలకు సరిపడానే తెచ్చాము. ఇప్పుడు దీనికైతే మేము బయట ఆడిచ్చాము కారము. సో ఆ కారం తోటి మా అమ్మ ఇప్పుడు ఈ పచ్చడి పెడుతుంది అనమాట. సో దీనికి సరిపడా మెంతి పిండి వేస్తున్నారు.
మెంతి పిండి అండ్ ఆవపిండి రెండు కలిపేసి మిక్సీ పట్టేసింది మా అమ్మ. సో దీనిలో ఉప్పు వేస్తున్నాను అనమాట. చెప్పాను కదా ఉప్పు ప్రిజర్వేటివ్ అనమాట. సో అందుకనే ఎక్కువ రోజులు అయితే స్టోర్ చేసుకోవడానికి పచ్చడి మంచిగా ఉంటుంది అనమాట. అండ్ సాల్ట్ ఎందుకు వేయట్లేదు, కళ్ళుప్పు ఎందుకు వేస్తున్నారంటే ఇది స్లోగా అయితే కరుగుతుంది అంట, ఉప్పు అయితే ఫాస్ట్ కరిగిపోయింది. సో అందుకని కళ్ళుప్పు అయితే వేస్తున్నారు అనమాట. సో ఇప్పుడైతే కారం కొంచెం మిగిలింది ఉంది, ఆ కారం కాకుండా ఇంకా మేము ఆడించిన కారం కూడా తెచ్చి రెండు వేసి మిక్స్ చేసాం అన్నమాట. సారీ మీకు ఇందాక వీడియోలో మర్చిపోయాను కదా, వెల్లుల్లి కూడా యాడ్ చేస్తారు దానిలో. మామిడికాయ పచ్చడిలో మామిడికాయ ముక్కతో పాటు ఏంద్ర టేస్ట్ ఉండేదంటే వెల్లుల్లిపాయ అన్నమాట. ఈ వెల్లుల్లిపాయల కోసం యుద్ధాలే జరుగుతాయి, ఎందుకంటే నేనే ఫేస్ చేశాను అనమాట నా ఫ్రెండ్స్ తోటి. పొరపాటును కానీ నేను ఈ మామిడికాయ పచ్చడి మా ఆఫీస్కి కానీ కాలేజ్లో కానీ తీసుకెళ్తే మాత్రం నా ఫ్రెండ్స్ దీనికోసం కొట్టుకునే వాళ్ళు అనమాట. మామిడికాయ ముక్క కోసం కూడా అంత బాగా కొట్టుకోరు, ఈ వెల్లుల్లిపాయ కోసం అంత బాగా కొట్టుకుంటారు. ఎందుకంటే ఊరితే అంత బాగుంటుంది అనమాట, దీని టేస్ట్ చాలా బాగుంటుంది నిజం చెప్పాలంటే. సో ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు మళ్ళీ కలుపుతూనే ఉంది, ఈ పౌడర్స్ అన్నీ ముక్కకి పట్టేంత వరకు. సో రీల్స్లో చూపిస్తున్నారు కదా, ముందైతే ఆయిల్ వేసి తర్వాత ఈ పౌడర్స్ అన్ని వేసి మిక్స్ చేస్తున్నారు. నేను కూడా మా అమ్మని అడిగాను అనమాట, సో అలా చేయొచ్చు కదా నువ్వు కూడా అని చెప్పేసి. నీకు తెలియనప్పుడు అన్నీ మూసుకుని కూర్చో అని చెప్పేసి మా అమ్మ వచ్చింది. సో సైలెంట్గా నా పని నేను చేసుకుంటూ ఇంకా వీడియో తీసుకుంటున్నాను అనమాట. సో ఇదైతే పట్టేశాక 3rd డే ఆర్ 5th డే అయితే మనం మళ్ళీ ఒకసారి తిప్పాలన్నమాట. అంటే క్రాస్ చెకింగ్ ఎందుకోసం అంటే దానిలో ఇంకేమైనా ఆయిల్ పడుతుందా ఆర్ ఉప్పు పడుతుందా అని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట. పట్టిన తర్వాత ఇదిగోండి మీకు ఫస్ట్ బ్యాచ్ చూపించాను కదా, అదైతే జాడీలో పెట్టేసింది. జాడీలో పెట్టినప్పుడు 3rd డే ఆర్ 5th డే కలపడానికి మా అమ్మకి వీలు కుదరట్లేదంట. సో అందుకని చెప్పి బకెట్లో పెడుతుంది. ఇప్పుడు ఈ బకెట్లో పెట్టిన తర్వాత 3rd డే ఆర్ 5th డే కలుపుతాం కదా, అది బాగా అప్పుడు ముక్కు సరిపడా చూసుకుని చెక్ చేసుకున్న తర్వాత అప్పుడైతే జాడీలో పెడుతుంది. సో చూస్తూనే భలే టెంప్టింగ్గా యమ్మీగా అనిపిస్తుంది కదా, కానీ తింటే పోతాము. అసలే పైన ఎండలకి ఈ కారం కూడా తిన్నాం అనుకోండి ఇంకా ఫట్టే. వర్షం పడ్డాకైతే ఈ పచ్చడి తినడం స్టార్ట్ చేయండి, అప్పటికైతే ఈ పచ్చడి చాలా బాగా ఊరుతుంది, తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.